రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టడానికి కారణాలు ఏంది అంటే, మా రెడ్డి పేదవారికి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఆ అన్యాయము ఈడబ్ల్యూసీ ఏదైతే పెట్టిరో దాని ద్వారానన్నా పిల్లలకు చదువులకు కానీ ఉద్యోగాలకు కానీ ఎంత బాధపడుతున్నారని ఈ హైదరాబాద్లో కాని రాదు. విలేజ్లకు పోతే ఒక రెడ్డి పుట్టుబడి ఎందుకు పుట్టినరా నాయనా, నేను ఈ రెడ్డి పుట్టుబడి పుట్టే వాళ్ళు సత్యం మేలు అని చెప్పేసి చెట్టు కుట్టేసుకొని వస్తూ ఉన్నారు. దేనికి 95 మార్కులు వచ్చిన వానికి జాబ్ రాదు. 35 మార్కులు 40 మార్కులు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 60 మార్కులు వస్తే వాడు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. దానికి మళ్ళీ దానికి ఒక కోట పెట్టి జాబులు రాకున్నా కానీ మళ్ళీ ఒక 20% పెట్టి ఆ 20% కూడా వెయిటింగ్ లిస్ట్ పెట్టి తర్వాత జాబులు ఇస్తూ ఉన్నారు. ఈ రెడ్డిలకు ఏంది ఈ ఓసీ ఎందుకు బతకాలి, ఎందుకు చేయాలి, మేము ఎందుకున్నాము, అసలు పుట్టడమే ఒక ఒక శరణ్యం అయిపోయింది. కాబట్టి మేమేమంటున్నామో, ఒక రెడ్డి కార్పొరేషన్ ఏదైతే ఇచ్చినావో ఆ రెడ్డి కార్పొరేషన్ కు ఒక 5,000 కోట్లు అన్నావు, 5,000 కాదు ఒక 2,000 కోట్లు ఇచ్చి మిల్లకి దానికి ఒక కమిటీ ఏర్పరిచి ఆ ఏదైతే పేదవారు ఉన్నారో ఆ పేదవారికి ఒక సహాయముగా వస్తుందని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఒక రెడ్డిగా పుట్టి ఒక రెడ్డిగా ఏమన్నాడు, ఇంతకు మొదలు ఒక వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇస్తామన్నారు కానీ వాళ్ళు కార్పొరేషన్ చేయలేరు. కానీ ఒక రెడ్డిగా వచ్చినందుకు ఖచ్చితంగా ఆయన ఒక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు. కానీ దాన్ని ఒక అమల్లో పెట్టి దానికి ఒక నిధులు ఇచ్చి చేయాలని డిమాండ్ తోటి మేము ఇవాళ నిరసన కార్యక్రమం పెట్టినాం. తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాల నుంచి వచ్చి ఈడ నిరసన రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఉన్నోని కోసం కాదు, లేనోనికి చేయమని కోరుతున్నాం తప్ప ఉన్నోని కోసం మేమేమి రోడ్లు ఎక్కవలసిన అవసరం మాకు లేదు. ఒక రెడ్డిగా పుట్టినామంటే విలేజ్లలో ఒక రెడ్డి ఉన్నాడంటే ఖచ్చితంగా ఒక పేదోడు వస్తే అని పెళ్లికో సావుకో కనీసం ఒక పూట అన్నానికన్నా రారనైనా తినేదాంట్లో సగం రొట్టె ఇచ్చే కుటుంబం అంటే ఒక జాతి, అంటే ఒక రెడ్డి జాతి. అది తెలుసుకోవాలి, ప్రభుత్వాలు తెలుసుకోవాలి. ఒక బీసీ వర్గాలు కానీ ఎస్సీ వర్గాలు కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఊళ్ళో ఒక పటేల్ ఉన్నారా, ఆ కాపోడు ఉన్నారా అంటారు. కానీ ఈ ప్రభుత్వ వాళ్ళకి ఎందుకు కళ్ళు తెరుచలేరు? కానీ అందరు అట్లా లేరు. లేనోడు కూడా ఒక ఇంత అన్నం పెడతాడు ఎవరికి, అవతలోడు కూడా అని వస్తే చచ్చిపోయిందంటే వాడు కనీసం అనుకు ఇంట్లోకే లేకపోతే అప్పనే ఇప్పిస్తాడండి. అది రెడ్డి జాతి అంటే. కానీ రెడ్డి జాతిని గుర్తించాలి, ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఈడబ్ల్యూఎస్ కావాలి. ఈడబ్ల్యూఎస్ ఏదైతే చేసినవో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. చాలా వర్గాలు ఉన్నాయి కానీ వాళ్ళు కూడా లేని వాళ్ళు అంటున్నారు. చేస్తున్నారు అంటే అందరూ. మేము ఒక రెడ్డిగా పుట్టినాం కానీ ప్రతి ఊళ్ళో ఎవడు కూడా ముందుకు రాడు. అదే రెడ్డే ముందుకు వస్తాడు. ఆ రెడ్డే ముందుకు వచ్చి రెడ్డే పెడతాడు. ఎవడు కూడా ఏ ఊళ్ళో ఏ పట్టణాలలో కూడా రెడ్డి మాత్రమే బయటకు వస్తాడు. వాడు రోడ్డు మీద పడతాడు, ఖచ్చితంగా పెడతాడు. ఏ కులం వచ్చినా పెడతాడు. ఇక వాళ్ళు మిగతా వాళ్ళు నేను బాపనోని, నేను కోమటోని, నేను ముస్లిము, నేను అది అని చెప్పేసి ఎవరు ముందుకు రారు. ఇది త్యాగము చేసేటోడు ఎవడంటే ఒక రెడ్డి. అది నగ్న సత్యం. ఏ విలేజ్ ఏ కులాన్ని అడిగిన వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. ఇంకొక దిక్కు బీసీ రిజర్వేషన్ ఇష్యూ నడుస్తుంది స్టేట్ లో. 42% బీసీలో రిజర్వేషన్ ఇవ్వాలని కొట్లాడుతాం. సో 42% ఇస్తే మీ కోటా కూడా తగ్గిపోతుంది. సో మరి మీరు ఇక్కడ హక్కుల కోసం కొట్లాడుతున్నారు, అక్కడ బీసీల హక్కుల కోసం కొట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? బీసీల హక్కులను వాళ్ళలో ఉన్న వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకోవడానికి వాళ్ళకి హక్కు ఉంది. వాళ్ళు కొట్లాడతారు, వాళ్ళు ఫైట్ చేస్తారు. మేము కాదనడం లేదు. బీసీలలో కూడా ధనికులు ఉన్నారు, బీసీలలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. బీసీలలో పేదవాళ్ళ గురించి కొట్లాడమండి. మీరు బీసీలకు కల్పించిన అనుకోండి, అందులో ఉన్న డబ్బున్న వాళ్ళకు కూడా ఆ యొక్క వర్తిస్తున్నాయి రిజర్వేషన్లు. కాబట్టి అవి ఎంతవరకు సమంజసం? లేని వాళ్ళకి కల్పించండి. బీసీలలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వండి, మేము కాదనము. అదేవిధంగా వారితో సమానంగా అగ్రవర్ణాలలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించండి. అగ్రకులాలకు రిజర్వేషన్ లేదు, దాన్ని ఈడబ్ల్యూఎస్ రూపంలో తెచ్చారు. కాబట్టి దాన్ని సవ్యంగా ఏదైతే ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేసిరో ఆ హక్కులు కల్పించండి. కానీ 19లో ఈడబ్ల్యూఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం 1 సంవత్సరం ఇచ్చి. కాబట్టి ఇంత జాప్యం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఆ యొక్క కార్యక్రమాలు ఈడబ్ల్యూఎస్లో ఏవేవైతే చేయాల్సి ఉందో కమిటీని ఏర్పాటు చేయాలి. జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ వాళ్ళకైతే కేటాయించిన ఉద్యోగాలు, ఈ ఉద్యోగాలు కేటాయించినప్పుడు మిగిలిన ఉద్యోగాలు ఉంటే బ్యాక్లాగ్ చేసి
అదే వర్గానికి చెందేటట్టు చేస్తే వారికి న్యాయం చేసినట్టు ఉంటుంది. ఈడబ్ల్యూ యొక్క న్యాయం జరుగుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు ఉంటాయి నెక్స్ట్. సో లోకల్ బాడీ ఎలక్షన్లో 42% రిజర్వేషన్ తోటి ఎలక్షన్కి పోతే మీకేమైనా నష్టం జరుగుతుంది? నష్టం జరుగుతుంది. 42 వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇప్పుడు జనరల్ కోటాలనేమో అందరు వస్తారు. జనరల్ అంటేనేమో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా నిలబడవచ్చు. ప్రత్యేకంగా అదే ఏసీకో ఓసీకో ఇచ్చేది కాదు. జనరల్ కోటా అంటే ప్రతి ఒక్కరిది. ఈ జనరల్ కోటాలో మన ఓసీలకు ప్రత్యేకమైన రిజర్వేషన్ లేదు. వాళ్ళకి అసలు రిజర్వేషన్ అనేదే లేదు ఓసీకి. కానీ ఇందులో నిలబడతారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా పెంచాల్సిన అవసరం లేదు. ఇది కూడా వాళ్ళదే, అది కూడా వాళ్ళదే అయింది కాబట్టి మరి మేము కూడా డిమాండ్ చేసేది ఏంటంటే మీరు 10%, 15% ఓసీలకు రిజర్వేషన్ పెట్టండి. వాళ్ళ దాంట్లో వేరే వర్గాలు నిలబడకుండా చూడండి. మాకు అప్పుడు న్యాయం జరుగుతుంది. మా దాంట్లోనేమో అందరు నిలబడతారు, మరి వాళ్ళ దాంట్లోనేమో వాళ్ళే నిలబడతారు. కాబట్టి మీరు కూడా అగ్రవర్ణాల్లో కానీ ఓసీలో కానీ రిజర్వేషన్ కూడా ఎంత ఇస్తారో ఇవ్వండి. ఖాళీ ఆ ఓసీ వాళ్ళే నిలబడాలి, వేరే వాళ్ళకు రాయరాదు. అప్పుడు కదా న్యాయం జరిగేది. ఇదేమో అందరికి ఇస్తారు, వాళ్ళేమో రిజర్వేషన్లు పెంచమంటే మరి వీళ్ళు ఎక్కడ పోవాలి? వీళ్ళు ఉండొద్దా? వీళ్ళు రాజకీయం చేయొద్దా? బంద్ చేసుకోవాలా? కాబట్టి అవన్నీ అందరు కూడా తెలిసి ఈ విషయం. కాబట్టి ఓసీలో కూడా న్యాయం జరగాలంటే రిజర్వేషన్, ప్రత్యేకమైన రిజర్వేషన్ ఓసీలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. మేము చెప్పేది అంతే. ఒకవేళ మీరు 42% అదే ఖచ్చితంగా చేస్తామంటే రోడ్ ఎక్కుతాము, రోడ్ ఎక్కి రోడ్లు జామ్ చేస్తాము, ప్రభుత్వం ఫైట్ చేస్తాము. ఖచ్చితంగా ఓసీ అనేది అలాగ కోట చేయాలి. సపరేట్ రిజర్వేషన్ చేసుకో, ఎంతమందికి ఇచ్చుకుంటో ఇచ్చుకో. మాకు కూడా రిజర్వేషన్, ఇప్పుడు అవతల రిజర్వేషన్ ఇచ్చి మాకెందుకు ఇవ్వవు? మేమేం పాపం చేసినాం? మేమేం నీకు అన్యాయం చేస్తున్నాం? మేము లేకుండానే కలియుగం ఉన్నదా? అలాంటప్పుడు రెడ్డి పుట్టుబడ లేకుండా మొత్తం కాచిపాడు రెడ్డిలను ఎందుకు? రెడ్డి అంటే అంత ఈజీగా దొరికిందా? ఓన్కి ఎందుకు ఇవ్వరు? ఖచ్చితంగా ఈ వాళ్ళు కూడా ఇవ్వండి. వాళ్ళ పర్సంటేజ్ లెవెల్ ఎంత ఉన్నదో అంతనే ఇవ్వమంటున్నాం. మేము ఎక్కువ ఏం అడగం, అవసరం కూడా లేదు మాకు. మేము అడగ తినే బతుకు మాకు కూడా అవసరం లేదు. అవతలని ఏదైతే చేస్తున్నావో మమ్మల్ని కూడా అతనే గమనించమంటున్నాం తప్ప మేము ఎవరి మీద డిమాండ్ ఏంది? అందరూ సమానం. జనరల్ అన్నప్పుడు జనరల్ ప్రతి కులానికి హక్కు. అదే బీసీ అన్నప్పుడు ఓన్లీ బీసీకి హక్కు, ఎస్సీ అంటే ఎస్సీకి హక్కు. ఏంటి ఇది అన్యాయం? ఖచ్చితంగా ఇవ్వండి, ఓసీకి అలాగే ఇవ్వండి. అది 10 వస్తుందా, 5 వస్తుందా, 2 వస్తుందా, ఎంత వస్తుందో అంత ఇవ్వండి. దాని మీద ఖచ్చితంగా మీరు రిజర్వేషన్ కాడికి వస్తే మాత్రం ఖచ్చితంగా మాకు అమలు చేసి మీరు అవతలకి ఎంతనా ఇచ్చుకోరు. అది మా డిమాండ్.